యువత తమ భవిష్యత్తు లక్ష్యాలను నిర్ణయించుకుని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నంద్యాల ఏఎస్పీ సుష్మిత పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో నషా ముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమం శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో నషా ముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ సుష్మిత పాల్గొన్నారు. Competition, poetry, then slogan writing. అందరూ 8 రకాల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. మీ అమ్మారిని మన దేశంలో లేకుండా తరమాలి అనే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని కోరారు. యువత తమ భవిష్యత్తును లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఓన్లీ బికాస్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతున్నాము, మనం సప్లై చేస్తున్న క్రిమినల్స్ ని అటాక్ చేస్తున్నాము, దిస్ ప్రాబ్లమ్ డజంట్ ఎండ్ దే. దిస్ ప్రాబ్లమ్ షుడ్ ఎండ్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. మీరు అందరూ ఎఫర్ట్స్ తీసుకోవాలి. సో ఎన్షూర్ చేసుకోండి, దిస్ వార్ ని మీరు కూడా ఫైట్ చేస్తున్నారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇస్ యువర్స్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ డ్రగ్ ప్రాబ్లమ్ లో ఎఫెక్ట్ అవుతున్నారు అంటే వీ హ్యావ్ దిస్ హెల్ప్ లైన్, ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1908 అని మీకు హెల్ప్ లైన్ ఉంది. ఈ నంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ద క్రిమినల్స్. విక్టిమ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్ లో, వాళ్ళకి కూడా మీరు మంచిగా హెల్ప్ చేయొచ్చు. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ రిమెంబర్స్ 2 things. Say no to drugs, create zero demand. Demand should be attacked. Total గా అటాక్ చేయాలి ఈ డిమాండ్ ని. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ డ్రగ్ ప్రాబ్లమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే దేర్ ఇస్ అ టోల్ ఫ్రీ నంబర్ విచ్ ఇస్ అగైన్ ఐ నాట్ హియరింగ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, 1908. యూర్ ఆల్ రైట్. దిస్ 1908 నంబర్ కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి. అధికారులు కార్యక్రమంలో పాల్గొని యువతకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే సామాజిక, విద్య మరియు వ్యక్తిగత నష్టాలను వివరించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణతో, నైపుణ్యాలతో ముందుకు సాగితేనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుంది అని అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ ప్రతిభను దేశ ప్రగతికి వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ నషా ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మత్తుకు దూరంగా, అభివృద్ధికి దగ్గరగా, యువతతోనే వికసిత్ భారత్ అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది. మంచి స్పిరిట్తో కాంపిటీషన్స్లో పాల్గొనాలి అన్నటువంటి ఆలోచనతో మీకు ఇందాక సందేశాలు ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది ప్రభుత్వానికి? మీరంతా బాగా చదువుతున్నవారు, మీలో మంచి నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది. అయితే మీకు ఎందుకు పదే పదే గుర్తు చేస్తూ యువత బాధ్యతలు ఇవి అని చెప్పేసి గుర్తు చేస్తూ ప్రభుత్వాలు వెంటనే కార్యక్రమాలు నిర్వహిస్తూ మిమ్మల్ని మీ బాధ్యతలు గుర్తు చేసేటువంటి పరిస్థితి? పాత సామెతలో ఉంటుంది, కుక్కతో ఒక వంకర అని. మనం దాన్ని సాగదీసినా సరే మళ్ళీ వంకర అవుతూ ఉంటుంది. యువత మైండ్ కూడా అలాగే ఉంటుంది. ఒకసారి చెప్పినప్పుడు వింటాం, అర్థం చేసుకుంటాం, కొంతకాలం దాన్ని ఫాలో అవుతాము, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. వెనక్కి రాకుండా ఉండడం కోసంగా చేసేటువంటి ప్రయత్నమే. అర్థమైంది కదా? మీరు వెనక్కి రాకుండా అలాగే ధైర్యంగా ముందుకెళ్ళాలి, మంచి భావంతో, మంచి సంకల్పంతో ముందుకెళ్ళాలి, సమాజం పట్ల గౌరవంగా ప్రవర్తించాలి, సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదగాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి యువత గమనించాలి. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.